శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు, ఏలినాటి శని ప్రవేశించినప్పుడు అదే రాశిలో, ఒకే రాశిలో జన్మించిన వారికి ఉన్నతమైన పదవి రావడం, కొంతమందికి చక్కగా వివాహం జరగడం, ఉద్యోగం రావడం జరుగుతూ ఉంటుంది. అదే రాశిలో మరికొంతమందికి వివాహం ఎంత కష్టపడ్డా జరగకపోవడం, ఉన్న ఉద్యోగం పోవడం, ఏదో ఒక బలహీనత రావడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఈ ఏలినాటి శని ప్రభావం స్టార్ట్ అయినప్పుడు తన జీవితంలో, అంటే గతంలో ఒక 15 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాల నుంచి అతను చాలా కష్టపడి, చాలా డిసిప్లిన్గా, క్రమశిక్షణతో, నియమంగా ఉన్న వాడికి ఏమవుతుందంటే ఏలినాటి శనిలో గొప్ప పదవి, వివాహం, సంతానం, హోదా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే 10-15 సంవత్సరాలుగా సరైనటువంటి క్రమశిక్షణ లేకుండా, అల్లరి చిల్లరిగా తిరుగుతూ, సరైనటువంటి విద్య లేకుండా, భార్యని హింసిస్తూ, తల్లిదండ్రులను ధనం కోసం ఇబ్బంది పెడుతూ ఉన్నవాడికి, తల్లిదండ్రులను ధనం కోసం ఇబ్బంది పెడుతున్న వాడిని ఈ సమయంలో సరిగ్గా పనిష్మెంట్ ఇస్తుంది అన్నమాట. ఏదో వెళ్తుంటే యాక్సిడెంట్ అవ్వడం, ఏ పోలీసు వాళ్ళు పట్టుకొని లోన్ వేయడమో, ఈ విధంగా జరిగే అవకాశం ఉన్నది. సో ఇది కారణం ఏంటి, అందరికీ ఒకేలాగా ఎందుకు ఉండదు అని పరిశీలించినప్పుడు, మరి మేషరాశిలో ఈ 3 నక్షత్రాలు ఉండడం జరుగుతుంది. అందులో 9 పాదాలు. మేషరాశి అనుకున్నాం కాబట్టి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు. ఇప్పుడు కృత్తికా నక్షత్రం గురించి మనం తెలుసుకుందాం. అంటే కృత్తికా నక్షత్రంలో 1 పాదం వరకే మేషరాశిలో ఉంటుంది. మిగతా 3 పాదాలు మరి తర్వాత వృషభ రాశిలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే మేషరాశి మీద ఏదైనా గ్రహ ప్రభావం ఉన్నప్పుడు ఈ కృత్తికా నక్షత్రం 1వ పాదం వారి మీద కూడా ఎంతో కొంత ప్రభావం అన్నది ఉంటుంది. అయితే ఇక్కడ మళ్ళా కృత్తికా నక్షత్రం 1వ పాదం అన్నది ధనుసు నవాంశలో పడుతుంది. అంటే 9వ నవాంశ ధనుసు అన్నది చాలా పుణ్యక్షేత్రం లాంటిది, ఒక గురుకులం లాంటిది, ఒక ఆధ్యాత్మిక కేంద్రం లాంటిది. అందువలన ప్రథమ పాదంలో జన్మించిన వారు కంపల్సరీగా చాలా మంచి విద్యావేత్తలై, ఒక మంచి యోధుడుగా, ఒక మంచి సైనికుడుగా దేశాన్ని రక్షించే బాధ్యత తీసుకొని ఒక వారియర్ టైప్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి కృత్తికా నక్షత్ర 1వ పాదంలో జన్మించిన వారు. అయితే వృషభ రాశి కోసం తెలుసుకున్నప్పుడు మిగతా పాదాలు తెలుసుకుందాం. కానీ కృత్తికా నక్షత్రం 2వ పాదం అన్నది మకర నవాంశలో పడుతుంది. అలాగే 3వ పాదం అన్నది కుంభ నవాంశలో పడుతుంది. ఈ 2 కూడా కొద్దిగా కష్టపడిన తర్వాత ఫలితం ఇవ్వడం జరుగుతుంది. శని ఎక్కడ మనకు కనబడినా స్ట్రగుల్ ఆఫ్టర్ సక్సెస్ని ఇస్తూ ఉంటాడు అనమాట. జాతకుడికి మనం ఇది ఇవ్వచ్చా, దానికి ఇతను అర్హుడా కాదా అన్న విషయాన్ని పరిశీలించి మాత్రమే శని భగవానుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ 2 పాదాల వారు, అంటే 2-3 పాదాల వారు కష్టపడిన తర్వాత జీవితంలో స్థిరపడడం జరుగుతుంది. ఇక 4వ పాదం అన్నది మీనరాశిలో పడుతుంది కాబట్టి అది బ్రహ్మాండంగా ఆడతా పాడతా చిన్నప్పటి నుంచి చాలా బ్రహ్మాండంగా గురువు యొక్క ఆశీస్సులతో, భగవంతుని యొక్క శుభదృష్టితో చక్కగా రావడం జరుగుతుంది. మరి కృత్తిగా 1వ పాదం అన్నది మేషరాశి వారు ఉంటుంది కాబట్టి మరి వీళ్ళు ఇప్పుడు వీళ్ళకి ఏలినాటి శని ఏ విధంగా ఉంటుంది అన్నది మనం ఆలోచించినప్పుడు, మేషరాశిలో కృత్తికా నక్షత్రం చాలా బలమైనటువంటి నక్షత్రం. ఇది ఈ నక్షత్రానికి అగ్నిదేవుడు అధిదేవుడిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే అగ్ని సంబంధించిన నక్షత్రం కాబట్టి చాలా పవర్ఫుల్గా, చాలా ఫోర్స్గా ఉండడం జరుగుతుంది. అంటే మేషరాశిలో ఉన్నటువంటి అధిపతి కుజుడు, దాంట్లో ఉన్నటువంటి కృత్తిక అధిపతి సూర్యుడు, అంటే నక్షత్రానికి అధిపతి సూర్యుడు. అలాగే గ్రహ దేవతగా అగ్నిదేవుడు. మరి ఇది సుబ్రహ్మణ్య స్వామి అంశ. కొంతమంది దీన్ని సర్ప నక్షత్రం అంటారు, కొంతమంది అగ్ని నక్షత్రం అంటారు. ఏదైనా దేవతలకి అధిదేవతగా, అంటే దేవతలకి సైన్యాధ్యక్షుడుగా, బాల్యం అంటే 8 సంవత్సరాల వయసులోనే తారకాసురుణ్ణి సంహరించే సైన్యాధ్యక్షుడు అవడం జరుగుతుంది. అంటే తారకాసురు సంహారం చేస్తాడు కాబట్టి మరి ఈ నక్షత్ర జాతకులు చాలా ధైర్యంతో, చాలా వీరోచితంగా ఉండడం జరుగుతుంది. అంటే చిన్న వయసులోనే అన్ని విద్యలు నేర్చుకొని తొందరగానే సంపాదించి జీవితంలో స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. అంటే 21వ సంవత్సరం రాబోతులోకే వీళ్ళు అన్ని విద్యలు నేర్చుకొని చదువు పూర్తి చేసుకొని వెంబటనే కొంతమందికి వివాహం కూడా జరుగుతుంటుంది. బట్ ఉద్యోగపరంగా చెప్పుకోదగ్గ స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే తొందరగా
వివాహం కూడా ఈ రాశి వారికి, ఈ నక్షత్రం వారికి జరుగుతూ ఉంటుంది. అయితే అదే ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు ఈ నక్షత్ర జాతకులు జీవితంలో కరెక్ట్గా సక్సెస్ అవ్వకపోవడం, అతి కోపం, అతి మొండితనం వల్ల నిర్లక్ష్యంతో వ్యవహరించడం, తల్లిదండ్రులను దూషించి వాళ్ళ మాట వినకుండా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవడం లాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉన్నది. సో ఇది ఒకటి. దాని తర్వాత ఏంటంటే ఈ కృత్తికా నక్షత్రంలో పుట్టినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారు సరే పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడు అయినప్పుడు కూడా కారణాంతరాల వల్ల ఈ భూమి మీద మరి సప్తమాతృకలు అంటే 6 అంటారు 7 అంటారు వాళ్ళ దగ్గర అంటే ఇతర మదర్ దగ్గర సప్త ఋషుల యొక్క భార్యల వద్ద పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే 6 ఈ అబ్బాయిని చిన్నతనంలో పెంచి వాళ్ళే విద్యలన్నీ కూడా నేర్పడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రాక్షసులు ఈ అబ్బాయిని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా సీక్రెట్గా మీకు ఈ టీవీలో వచ్చినటువంటి గణేష్ చరిత్ర చూస్తే అర్థమవుతుంది. బట్ ఏదైనా ఇతరుల యొక్క తల్లుల దగ్గర పెరగడం వల్ల బాల్యంలో ఈ కృత్తికా నక్షత్ర జాతకులు అంటే మదర్ దగ్గర కాకుండా ఇతర తల్లుల దగ్గర, సిస్టర్స్ దగ్గర, పిన్నమ్మల దగ్గర, వాళ్ళ దగ్గర పెరగడం జరుగుతూ ఉంటుంది. అది ఏలినాటి శని అయినప్పుడు ఏంటంటే కొంతమంది కారణాంతరాల వల్ల తల్లిగారికి ఇబ్బంది రావచ్చు, కొంతమంది అనాశరణాలయంలో చేరవచ్చు, తల్లిదండ్రులకు దూరంగా పెరగవచ్చు. ఇది ఏలినాటి శని వచ్చినప్పుడు ఈ విధంగా జరుగుతుంటుంది. అది లేనప్పుడు ఎలా ఉంటుందంటే చక్కగా మంచి 2-3 మదర్స్ ఉంటే ఎలా ఉంటుంది, బాగా చక్కగా పెంచి మంచి విద్యా బుద్ధులు నేర్పి చాలా చక్కగా ఉంటుంది. ఈ నక్షత్రానికి ఏంటంటే సింబల్ మనం ఇందాక అశ్విని నక్షత్రానికి గుర్రం అనుకున్నట్టు ఈ నక్షత్రానికి ఈ సిజర్స్ అంటే కత్తిరని కొందరు అంటారు, అలాగే రేజర్ అంటే మనకి సెలూన్లో ఉపయోగించే రేజరు, ఏదైనా కత్తి సింబల్గా భావించవచ్చు. మరీ పెద్ద కత్తి కాకుండా కట్ చేసే కత్తిరి అనుకుందాం సిజర్స్. ఈ కత్తి ప్రభావం ఏంటంటే ఎక్కడికక్కడ వీళ్ళు ఏ విషయాన్ని కూడా నాంచకుండా దాన్ని తెగ్గొడేస్తూ ఉంటారు. అందువల్ల ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి సాధ్యమైనంత వరకు తల్లి తండ్రులతో విభేదాలు ఉంటాయి. వాళ్ళతో ఎక్కువ కాలం కనెక్షన్ పెట్టుకోరు. ఏదో చదువు పూర్తయినంటే వాళ్ళు దూరం వెళ్ళిపోవడం, వారితో తర్వాత పెద్దగా సంబంధం ఉండదు. ఆస్తిపాస్తులు ఉన్నప్పటికి కూడా దాని మీద పెద్ద వ్యామోహం ఉండదు. ఉన్నా కూడా పెద్దగా వీళ్ళు ఆస్తిని స్వీకరించే అవకాశం అయితే ఉండదు. అన్నదమ్ముల మధ్య విభేదాలు కంపల్సరీగా ఉంటాయి. ఏ బంధాన్ని ఎక్కువ కాలం ఉంచుకోకుండా ఎమ్మడెప్పుడైనా దాన్ని సెటిల్ చేసుకొని ముందుకెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉంటారు. అన్నదమ్ములతో సరైనటువంటి సఖ్యత ఉండదు. తల్లిదండ్రులతో ఎక్కువ అటాచ్మెంట్ ఉండదు. అంటే వ్యక్తిగతంగా వీళ్ళు గొప్ప పదవిలో ఇండిపెండెంట్గా చాలా సుఖపడుతూ ఉంటారు. దాని తర్వాత వీళ్ళ వివాహ జీవితం చాలా కిటికలతో కూడుకొని ఉంటుంటుంది అన్నమాట. ఒక పట్టాన ఎవరు వీళ్ళకి నచ్చడం జరగదు, వీళ్ళకి నచ్చిన అవతల వైపు రాకపోవడం కూడా జరుగుతుంటుంది. అయినప్పటికీ కూడా అతి కష్టం మీద ఇష్టపడిన అమ్మాయిని వివాహం చేసుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళ జీవితంలో చదువుకున్నప్పుడు ఎవరికైనా పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తే ఎంత కష్టమైనా ఎన్ని సంవత్సరాలైనా ఆ మాటకు నిలబడి ఆ అమ్మాయినే వివాహం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది అవతల అమ్మాయి ఎంత గొప్పదైనా కావచ్చు, అసలు ఏమీ లేని నిరుపేదైనా సరే వీళ్ళు ధనానికన్నా మాటకి ఎక్కువ విలుస్తారు, ప్రేమకి ఎక్కువ విలుస్తారు. అయితే ఈ ఏలినాటి శని వగైరా వగైరా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి వాటిని కూడా జరగచ్చు. మాట తప్పడం కానీ అనేక ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం కానీ జరుగుతూ ఉంటాయి కాబట్టి. బట్ ఏదైనప్పటికీ కూడా చిన్న వయసులోనే ఎక్కువ స్ట్రగుల్స్ ఎదుర్కొని అలాగే తొందరగానే జీవితంలో సెటిల్ అయ్యి సాధారణ స్థాయి నుంచి ఉత్తమ స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ నక్షత్రానికి ప్రధానంగా ఉంటుంది. బట్ వృత్తిపరంగా ఆలోచించినప్పుడు వీళ్ళు కూడా ఎక్కువ గవర్నమెంట్ సర్వీస్లో అంటే ఈ నక్షత్రానికి సూర్యుడు మరి నక్షత్ర పాలకుడు అంటే మనకి దశల్లో రవి దశలో ప్రారంభమవుతుంది కానీ సూర్యుని యొక్క ప్రభావం, అలాగే అగ్నిదేవుడు అగ్ని యొక్క ప్రభావం, మరి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అంశగా సర్ప నక్షత్రం, అయ్యప్ప స్వామి జన్మించిన జన్మ నక్షత్రంగా వీళ్ళు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడం వల్ల కానీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల జీవితంలో గొప్ప ఉన్నత స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. అసలు ఒక వ్యక్తి జీవితంలో స్థిరపడాలి, అభివృద్ధి చెందాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఏదో ఒక గ్రహం ఈ నక్షత్రం మీద ఉంటే కంపల్సరీగా ఆ జాతకుడు పైకి వస్తాడు. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది, గురువు కానీ, రవి కానీ, కుజుడు కానీ, శని కానీ,
శుక్రుడు కానీ ఉన్నప్పుడు చాలా అనుకూలత ఏర్పడుతుంది. రాహు ఉన్నప్పుడు వేరే యాంగిల్లోకి మారే అవకాశం ఉంది. కేతు ఉంటే ఇంకా అదో రకంగా ఉంటుంది. బట్ ఏదైనా ఈ నక్షత్రం యాక్టివేట్ అయినప్పుడు జాతకుడు చిన్నతనంలోనే ఉన్నత స్థాయికి రావడం జరుగుతుంది. అలాగే చాలా రెస్పాన్సిబిలిటీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇతను ఎంత దూరంలో ఉన్నా, తల్లిదండ్రులతో పడకపోయినా, వారితో మాట్లాడకపోయినా, వారి యొక్క మంచి చెడ్డలు, వారి యొక్క శ్రేయస్సు ఎక్కడున్నా చూడడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏ ఆపద వచ్చినా క్షణాల్లో అక్కడికి వచ్చి ఆ ఆపదని సరిదిద్దే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. అలాగే అన్నదమ్ములతో ఎంత విభేదం ఉన్నా, వాళ్ళు చిన్న సహాయం కోరినా 100% ఈ రాశివారు చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే వీరికి సహాయం కావాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని అడగరు. వీళ్ళ యొక్క సమస్యలను వీళ్ళే సాల్వ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన ఈ నక్షత్ర జాతకుల్ని తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ అర్థం చేసుకొని తగు విధంగా ఈ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకుంటే ఒక మంచి, అంటే మొత్తం మీ కుటుంబాన్ని ఆదుకునే వ్యక్తిగా రావడం జరుగుతూ ఉంటుంది. అది ఏలినాడు శని, జన్మశని వచ్చినప్పుడు ఇతరుల మాటలు వినడం వల్ల కొంత దూరం కూడా అవ్వచ్చు. బట్ ఏదైనా ఈ నక్షత్ర జాతకుల పరిహారం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం, మంగళవారం ఉపవాసం లాంటిది ఉండి సుబ్రహ్మణ్య స్వామి పూజించుకోవడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. అలాగే ఈ నక్షత్ర జాతకులకి బాగా కలిసి వచ్చే ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి వీళ్ళు సివిల్స్కి కానీ గ్రూప్స్కి కానీ చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కామన్గా ఉంటుంది. వ్యవసాయంలో కూడా నెంబర్ 1గా రాణించగలిగే అవకాశం ఉంది. అలాగే ఈ నక్షత్ర జాతకులు సూర్య భగవాను ఎక్కువగా పూజించుకోవడం, ప్రతి ఆదివారం నియమంగా ఉంటూ ఆదిత్య ఉదయం చదువుకోవడం మంచిది. అలాగే వీళ్ళు ఏకముఖి రుద్రాక్ష దొరికితే అది, లేని పక్షంలో 12 ముఖాల రుద్రాక్ష అది ధరించడం వల్ల, తెలుపు రంగు వస్త్రాలు ఎక్కువగా ధరించడం, వాహనం కూడా పూర్తి తెలుపు రంగులో ఉన్నటువంటి కారు లాంటిది వాహనం వాడడం వల్ల కంపల్సరీగా వీళ్ళకి గొప్ప గుర్తింపు అది రావడం జరుగుతూ ఉంటుంది. కామన్గా అంటే మేషరాశి కాబట్టి అందులో ఇది ఒక పాదం ఉన్నప్పటికీ కూడా కామన్గా మేషరాశి వారి మీద వచ్చే ప్రభావం అంతా కూడా ఈ రాశి వారి మీదే పడుతూ ఉంటుంది. మరి ఏలినాటి శని కూడా 3 రకాలుగా రావడం జరుగుతుంటుంది. ఫస్ట్ టైం ఎప్పుడు కూడా ఇప్పుడు అనుకుందాం ఏలినాటి శని వీళ్ళకి స్టార్ట్ అయింది కాబట్టి ఈ నక్షత్రంలో 1 సంవత్సరం పిల్లవాడు ఉండొచ్చు, ఇంచుమించుగా 25, 26 సంవత్సరాల పిల్లవాడు కూడా ఉండడం అవసరం ఉంటుంది. అంటే 25 లోపు 26 లోపు అనుకుందాం. ఒక రోజు పిల్లవాడి దగ్గర నుంచి ఇది వీడికి ఫస్ట్ టైం స్టార్ట్ అయినట్టు. అంటే ఇది సాధారణంగా మొదటిసారి ఎవరైతే 30 సంవత్సరాల లోపు ఉన్నారో వారికి విద్య మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. కృత్తికా నక్షత్ర జాతకులకు ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ వల్ల పాడయ్యే అవకాశం ఉంది. వీళ్ళు ఏదో హైప్ చేసి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ వీడిని పాడు చేయడం జరుగుతుంటుంది. సాధారణంగా కృత్తికా నక్షత్ర జాతకులు బాగా ఉన్నత స్థాయి, అంటే తల్లిదండ్రులు బాగా స్థిరపడి ఉన్నటువంటి కుటుంబంలో జన్మిస్తూ ఉంటారు. అందుకని ఫస్ట్ టైం ఏలినాటి శని జరుగుతున్నప్పుడు పిల్లల మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. వ్యసనాల బారిన పడే అవకాశం ఉంది, ఏదో ఒక బలహీనతకు లోనయ్యే అవకాశం ఉంది, తొందరగా చిన్నతనంలోనే ప్రేమలో పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా గమనించడం మంచిది. దాని తర్వాత సెకండ్ టైం 27 సంవత్సరాల తర్వాత 54, 55 మధ్యలో ఉన్న వాళ్ళకి సెకండ్ టైం వస్తుంది. ఇది పిల్లల చదువు, వ్యక్తిగతంగా అప్పులు, మాట ఇచ్చి మాట తప్పవలసి రావడం, అలాగే వ్యాపారంలో బాగా నష్టపోవడం. సాధారణంగా వీళ్ళు ఒకరి కింద ఉద్యోగం చేయడానికి ఇష్టపడకుండా, ఇది పెద్ద గవర్నమెంట్ సర్వీస్ అయితే ఓకే, లేనప్పుడు సాధారణంగా చేస్తున్నటువంటి వ్యాపారాలు కానీ వ్యవసాయం కానీ చాలా వరకు దెబ్బతినడం, ఏదో విధంగా రుణాలు సమస్యలు, పిల్లలు మాట వినకపోవడం, అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు వీళ్ళు, అందువల్ల పిల్లలు మాట వినకపోవడం, ఆత్మీయులు దూరం అవడం, ఇలాంటి ఇబ్బందులు వీళ్ళకి ఉండే అవకాశం ఉంది. అంటే ఇక్కడ దశలు కూడా మనం పరిశీలించినప్పుడు ఈ కృత్తికా నక్షత్రం 1వ పాదం కాబట్టి బాల్యంలో 6 సంవత్సరాల దాకా రవి దశ, అది పెద్ద ఇబ్బంది. బాల్యం ఎవరికన్నా ఏలినాటి శని ఏం చేయదు, పేరెంట్స్కి కాబట్టి. 6వ సంవత్సరం నుంచి 15, 16 సంవత్సరాల దాకా చంద్రమా దశ, అది కూడా పర్లేదు. అంటే 15, 16 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి కుజ మహాదశలో బాగా ఇబ్బంది పడుతుంది. చిన్న చిన్న యాక్సిడెంట్లు, దెబ్బలు తగలడం, గొడవలు, అన్నదమ్ములతో పడకపోవడం. ఇది 7 సంవత్సరాలు ఉంటుంది. అంటే అక్కడికి 23 నుంచి 31 మధ్యలో ఎవరికైతే జరుగుతుందో రాహు మహాదశ
వాళ్ళకి ఇది బాగా ఇబ్బంది పడుతుంది. ఏదో క్రైమ్లో ఇరుక్కోవడం, ఏదో ఒక దాంట్లో అనుకోకుండా దాంట్లో ఆ బలహీనత ఇరుక్కొని బయటికి రాకపోవడం, ఏదో ఒక దానికి ఎరెక్ట్ అవ్వడం, ఒక బలహీనత, అన్య సంబంధాలు, ఏదో వ్యసనాలు, ప్రతిదీ దాచడం, ఇలా జరుగుతుంటుంది. 31 దాకా ఆ సమయంలో ఈ నక్షత్ర జాతకులకి, కృత్తిక నక్షత్ర జాతకులకి రాహు మహాదశలో ఏలినాటి శని వస్తే మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి అతని యొక్క నడవడిక, క్యారెక్టరు, మంచి పేరు దెబ్బతినే అవకాశం ఉన్నది. దాని తర్వాత వచ్చే అంటే 37 నుంచి ఇంచుమించుగా 53 దాకా వచ్చే గురుమహాదశలో జాతకుడు బాగా సంస్కరించబడతాడు. తన గత జీవితాన్ని పూర్తిగా మార్చుకునే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. అది చాలా బెస్ట్ పీరియడ్. అంటే 53 నుంచి దాని తర్వాత వచ్చే శని మహాదశ అంటే ఇంచుమించుగా 72 ఇయర్స్ అటు ఇటు అవుతుంది. శని మహాదశ మళ్ళా ఈ నక్షత్ర జాతకులకి చాలా మంచి అనుభవాన్ని, గొప్ప హోదాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ఎందుకంటే మరి శని భగవానుడి రాశికి లాభాధిపతి, దశమాధిపతి, పైపెచ్చు కృత్తిక నక్షత్రం ఎక్కువ భాగం వృషభ రాశిలో ఉంటుంది కాబట్టి ఈ విధంగా జరిగే అవకాశం ఉన్నది. ఇది సెకండ్ టైం వచ్చిన వాళ్ళు మాత్రం ఆర్థిక పరిస్థితి, ఒకవేళ సెకండ్ టైము ఏలినాటి శని జరుగుతూ రాహు మహాదశ జరుగుతున్నా, శని మహాదశ నడుస్తున్నా అంటే బాగా పెద్దగా ఏజ్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. వారి యొక్క క్యారెక్టర్ పాడయ్యే అవకాశం ఉంది. ఉపాధి అవకాశాలు కోల్పోవడం జరుగుతుంది. ఇక థర్డ్ టైం ఎవరికైతే నడుస్తూ ఉంటుందో వాళ్ళు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఎక్కువగా వీళ్ళకి ఈ హెడ్కి సంబంధించినటువంటి పరాలసిస్ లాంటిది రావడం, ఎక్కువగా డయాబెటిక్, షుగరు, కిడ్నీ ప్రాబ్లమ్స్. అంటే కృత్తిక నక్షత్రం 1, అలాగే 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉన్నవారికి కూడా సాధ్యమైనంత వరకు షుగర్ రాకుండా చూసుకోవాలి. వచ్చినా కూడా కిడ్నీస్ దెబ్బతినకుండా చూసుకోవాలి. దాని తర్వాత కొన్ని హీట్ చేసినటువంటి విపరీతమైన జ్వరం రావడం, శరీరం మీద ఎక్కడో ఒక గాయం ఏర్పడడం, యాక్సిడెంట్లు లాంటివి జరిగినప్పుడు కొద్దిగా ఇబ్బందులు పడడం లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి థర్డ్ టైం జరుగుతున్న వాళ్ళు ఈవెన్ బాత్రూంలో స్నానం చేసినప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎక్కువగా ఏలినాటి శని జరుగుతున్నప్పుడు ప్రశాంతంగా ఉంటూ ప్రతి శనివారం శివాలయ దర్శనం చేసుకొని విభూతి ధారణ వల్ల, అంటే విభూతి ధరించడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది. అలాగే మంచి రుద్రాక్ష మాల కానీ, స్ఫటిక మాల కానీ ధరించడం వల్ల, అంటే ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు రుద్రాక్ష మాల ధరించండి. ఎక్కువగా ఈ కృత్తిక నక్షత్ర జాతకులకి స్త్రీల వల్ల ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళతో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఏదో రకంగా ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటుంది. అంటే ఎవరికైతే స్త్రీలతో ఇబ్బందులు ఉన్నాయో, గొడవలు ఉన్నాయో, అప్పులు ఉన్నాయో వాళ్ళు స్ఫటికమాల ధరించడం మంచిది. ఈ విధంగా ధరించడం వల్ల మీకు మనశ్శాంతి జరిగి చాలా హాయిగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా మాట మీద నిలబడే వ్యక్తులు, ఇచ్చిన మాట ప్రాణం పోయినా నిలబెట్టుకునే వ్యక్తులు కృత్తిక నక్షత్ర జాతకులు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. స్వస్తి.